హాయ్! ఈ వీడియోలో మనం ఐటీ ఆడిట్ కంట్రోల్స్ ఏముంటాయి అంటే జనరల్ క్లారిఫికేషన్ వచ్చి ఐటీ జనరల్ కంట్రోల్స్ అని ఐటీ ఏసీ ఐటీ అప్లికేషన్ కంట్రోల్స్ అని ఉంటాయి. ఫస్ట్ మనం అసలు వాట్ ఈజ్ ఐటీ కంట్రోల్స్ అనేది చూద్దాం. సో ఐటీ కంట్రోల్స్ అంటే ఆర్ పాలసీస్, ప్రొసీజర్స్ అండ్ టెక్నికల్ సేఫ్ గార్డ్స్ డిజైన్ టు ప్రొటెక్ట్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ అసెట్స్, ensure data integrity and achieve operational goals. ఓకే, సో ఈ ఐటీ కంట్రోల్స్ అంటే ఏంటంటే పాలసీస్, ప్రొసీజర్స్ అండ్ టెక్నికల్ సేఫ్ గార్డ్స్. ఎగ్జాంపుల్, మనకు మీకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అనుకున్నాం. అందులో సో మెనీ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, సో మచ్ డేటా ఉంది, సో మచ్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, సో ఒక్కొక్క ప్రాజెక్ట్లో కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అందులో కూడా లెవెల్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ ఉంది, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్, టీమ్ లీడ్, అలాగే టీమ్ మెంబర్స్, ఇలా సో మెనీ రోల్స్ ఉన్నాయి. అలాగే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, డేటాబేస్ డెవలపర్స్ ఉన్నారు, సో మెనీ పీపుల్ ఉన్నారు. ఓకే, సో వీళ్ళందరికీ, అలాగే మీకు నెట్వర్క్ ఉంది, అలాగే మీరు యాక్చువల్గా మీరు క్లౌడ్ వాడుతున్నారు, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వాడుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డేటా అనేది, లేకపోతే ఈ ఎంత సెక్యూరిటీ ఉంది, వీటన్నిటి పర్పస్ కొన్ని నిబంధనలను మనం సెట్ చేసుకుంటాం అన్నమాట. సో వీటిని ఐటీ కంట్రోల్స్ అంటాం. ఓకే, పాలసీస్ సెట్ చేసుకుంటాం, ప్రొసీజర్స్ సెట్ చేసుకుంటాం, అలాగే టెక్నికల్ సేఫ్ గార్డ్స్ సెట్ చేసుకుంటాం. వీటిని కంట్రోల్స్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకు ప్రివెంటివ్ కంట్రోల్స్ అని, డిటెక్టివ్ కంట్రోల్స్ అని, కరెక్టివ్ కంట్రోల్స్ అని ఉంటాయి. ఓకే, సో ఇది ఒక జనరల్ క్లాసిఫికేషన్ అంతే. ఓకే, సో ఇక్కడ ప్రివెంటివ్ కంట్రోల్స్ అంటే ఏంటంటే అసలు మనకి ప్రాబ్లం జరగకుండా, ఏమేమి ఇష్యూస్ జరగకుండా, మన డేటా లాస్ కాకుండా, లేకపోతే మన మీద సైబర్ అటాక్స్ జరగకుండా, లేకపోతే మన అన్నెసరీ థింగ్స్ జరగకుండా మనం ప్రివెంటివ్ కంట్రోల్స్ని కొన్ని సెట్ చేసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఏం టు ప్రివెంట్ ఎర్రర్స్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్ ఫ్రమ్ అకరింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఏం చేస్తామంటే, సో ఇప్పుడు యూజర్స్ ఉన్నారు, వాళ్ళకి యాక్సెస్ ఉంది, వాళ్ళు స్ట్రాంగ్ పాస్వర్డ్స్ సెట్ చేసుకున్నారా లేదా, లేకపోతే యాక్సెస్ కంట్రోల్స్, అంతకుముందు యూజర్స్కి స్పెసిఫిక్ రోల్స్ ఉన్నాయా లేదా. సో ఒక డెవలపర్ ఉన్నారనుకోండి, అతనికి నార్మల్ రోల్, అడ్మిన్ రోల్ అవసరం లేదు. ఓకే, వాళ్ళకి యూజర్ రోల్ సెట్ చేసుకుంటే చాలు. వాళ్ళకి కూడా అడ్మిన్ రోల్ ఉందేమోనని మనం సెట్ చేసుకుని వాళ్ళకి అడ్మిన్ రోల్ ఉంటే తీసేస్తాం. ఓకే, అలాగే ఫైర్ వాల్స్ కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా, ఇంట్రూషన్ డిటెక్ట్ ఐడిఎస్లు అంటాం. సో అవి కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా ముందే చూసుకుంటాం అనమాట. సో డేటా ఎన్క్రిప్షన్, డేటా అనేది ఎన్క్రిప్ట్ అయ్యి ఉందా లేదా, రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ ప్యాచింగ్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ జరగకుండా ముందే ప్రివెంటివ్ కంట్రోల్స్ ద్వారా మనం సెట్ చేసుకుంటాం అనమాట. అంటే సాఫ్ట్వేర్లో ఏమన్నా రెగ్యులర్ అప్డేట్స్ మనం అప్డేట్ చేయకుండా ఉన్నామా, సో ప్యాచెస్ ఉంటే ప్యాచెస్ వేసామా లేదా, ఇవన్నీ కూడా ప్రివెంటివ్ కంట్రోల్స్ అంటాం అనమాట. అంటే ఏదన్నా ఇష్యూ జరగక ముందే మనం అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా సెట్ చేసుకుంటాం. అలాగే డిటెక్టివ్ కంట్రోల్స్ ఫోకస్ ఆన్ ఐడెంటిఫై ఎర్రర్స్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్ దట్ హ్యావ్ ఆల్రెడీ అకర్డ్. సో అంతకు ముందు జరిగినాయి, ఆల్రెడీ ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా, ఏమైనా మిస్టేక్స్ జరిగినాయి, ఇవి సిస్టమ్ లాగ్స్, రికార్డింగ్ సిస్టమ్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ఎర్రర్స్, ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్స్, డేటా కన్సాలిడేషన్, కంపేరింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ టు ఐడెంటిఫై ద డిస్క్రిపెన్సీస్. ఓకే, సో తర్వాత ఇక్కడ చూడండి, గూఢచర్య ఇప్పటికే సంబంధించిన లేకపోతే అక్రమాలను గుర్తించబై దృష్టి. అంటే ప్రజెంట్ అసలు ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా, అసలు జరుగుతున్నాయా అనేది డిటెక్టివ్ కంట్రోల్స్ ఉంటాయి కొన్ని. ఓకే, అలాగే కరెక్టివ్ కంట్రోల్స్, ఏమన్నా జరిగిన తర్వాత మనం వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. అడ్రస్ ఎర్రర్స్ ఆర్ ఇర్రెగ్యులారిటీ దట్ హ్యావ్ బీన్ డిటెక్టెడ్ అండ్ రీస్టోర్ సిస్టమ్స్ టు నార్మల్ ఆపరేషన్స్. ఓకే, అలా డేటా రికవరీ ప్రొసీజర్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్స్, బ్యాకప్ అండ్ రీస్టోర్ సిస్టమ్ ప్యాచింగ్ అండ్ అప్డేట్స్, ఇవన్నీ కూడా కరెక్టివ్ కంట్రోల్స్. సో ఇదే క్లాసిఫికేషన్ కాదు, ఇంకా సో మెనీ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అసలు ఆ ఐటీ కంట్రోల్స్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసాం. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ టు ఐటీ కంట్రోల్స్ ఇన్ యాక్షన్స్. సో ప్రివెంటివ్ కంట్రోల్లో అంటే ఫస్ట్ మనం ప్రివెంటివ్ కంట్రోల్లో చూసాం కదా, ఏ బ్యాంక్ రిక్వైర్స్ ద 2-factor authentication ఫర్ ఎంప్లాయీ లాగిన్స్. సో ఎంప్లాయీ లాగిన్ అవడానికి 2-factor authentication అంటే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ కానీ, జీమెయిల్కి ఓటీపీ వెళ్ళడం కానీ, లేకపోతే క్యాప్చా కోడ్ రావడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. వీటిని
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం అనమాట. ఇక్కడ ప్రివెంటివ్ అంటే ముందే ఎటువంటి ఇష్యూస్ లేకుండా ముందే మనం జాగ్రత్త పడతా ఉంటాం అనమాట. అలాగే లేదు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఎవరైనా లాగిన్ అయిపోవచ్చు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. అదే ఇప్పుడు మన జీమెయిల్ ఉంది, మనం వేరే జీమెయిల్ ఎక్కడి నుంచి అంటే జీమెయిల్ తోటి లాగిన్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, అది ఓటీపీ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఇవన్నీ కూడా మెజర్సే. అంటే 100% జరగకుండా ఏమి ఆపు. ఇప్పుడు ఎవరైనా నా మొబైల్ని థెఫ్ట్ చేసి నా జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తెలిస్తే వాళ్ళు ఈజీగా నా జీమెయిల్ ఐడి పాస్వర్డ్ని జీమెయిల్ని యాక్సెస్ చేసేస్తారు. సో ఇది కొన్ని సెక్యూరిటీ మెజర్స్ అనమాట, వీటిని ఫాలో అవ్వాలి. ఓకే, అంటే మన మొబైల్ పోగొట్టకుండా ఉండాలి. సో ఎంత చేసినా జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇక్కడ డిటెక్టివ్ కంట్రోల్స్ కరెక్టివ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఈ రిటైలర్ మానిటర్స్ ద నెట్వర్క్ అన్యూజువల్ యాక్టివిటీ. డిటెక్టివ్ కంట్రోల్స్ అంటే వీళ్ళ నెట్వర్క్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటారు. సో డిటెక్టివ్ కంట్రోల్ అది ఏంటి, ఏమన్నా మిస్టేక్స్ జరుగుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సమ్ చిన్న ఆర్నమెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ ప్రివెంటివ్గా ఏం తీసుకుంటారు, ఎవరైతే ఎంప్లాయీ లోపలికి వెళ్ళే ముందు అతను త్రోలుగా చెక్ చేసి మొత్తం అంతా అతను కరెక్ట్గా ఉన్నాడా లేదా, అతను ఏమైనా డ్రింక్ చేశాడా, లేకపోతే అతని దగ్గర ఏమైనా బ్యాగ్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా అతను ఏమైనా మొబైల్ ఫోన్ తీసుకెళ్తున్నాడా, ఇవన్నీ కూడా ప్రివెంటివ్గా మనం చెక్ చేస్తాం. ఓకే, లేదు అతను వెళ్ళిపోయి వర్క్ చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తాడు అతను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నాడా ఏంటి అనేది. అతను బయటకు వచ్చేసేటప్పుడు అతను మళ్ళీ చెక్ చేస్తాం. సో ముందు వెళ్ళేటప్పుడు మనం చెక్ చేసాం కదా, సరిపోతుంది కదా, కానీ వచ్చేటప్పుడు కూడా అతను ప్యాంట్ షర్ట్ జేబుల్స్ అసలు ఏ ఐటమ్ అన్న అతను జోలో పెట్టుకున్నాడా, లేకపోతే షూస్లో పెట్టుకున్నాడా, ఇలాంటివన్నీ కూడా మనం సో డిటెక్టివ్ కంట్రోల్స్ అనమాట, డిటెక్ట్ చేసుకుంటా ఉన్నాం అసలు అతను మిస్టేక్ చేస్తున్నాడా లేదా అనేది. ఓకే, సో ప్రొటెక్ట్ సెన్సిటివ్ డేటా అండ్ సిస్టమ్స్. ఈ ఐటీ కంట్రోల్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ప్రొటెక్ట్ సెన్సిటివ్ డేటా అండ్ సిస్టమ్స్, ఇన్జ్యూర్ కంప్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్, మెయింటైన్ బిజినెస్ కంటిన్యూటీ, ఇంప్రూవ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ గెయిన్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ స్టాక్ హోల్డర్స్. వీటి పర్పస్ మనం ఐటీ కంట్రోల్స్ని సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో ఐటీ జనరల్ కంట్రోల్స్ గురించి చూద్దాం. వీటిని మీరు తెలుగులో మీకు అర్థమవుతుంది అనుకుంటే ఇది చదవండి.